లోగిళ్ల పెద్ద పండుగ సంక్రాంతికి స్వాగతం పలికే ఉత్సవం భోగి. తెల్లవారుజామున చలిమంటల వెచ్చదనం, చిన్నారుల తలలపై రేగిపళ్ల ఆశీర్వాదం, ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు, ఇవి భోగి సందళ్లు. ఈ సందల వెనుక వేల ఏళ్లుగా వస్తున్న ఆచారమే కాదు, సైన్స్ కూడా దాగుంది. సంక్రాంతి పండుగకు స్వాగతం చెప్తూ మనం జరుపుకునే భోగి భోగా అనే పదం నుంచి పుట్టింది. సంస్కృతంలో భోగా అంటే ఆనందం లేదా సుఖం అని అర్థం. పంట చేతికొచ్చి రైతులు సుఖ సంతోషాలతో ఉండే సమయం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ముఖ్యంగా భోగి రోజున వేసే భోగి మంటలు కేవలం చలి కాచుకోవడానికి కాదు, ఇంట్లోని పాత వస్తువులను, పనికిరాని చెక్కలను, పిడకలను అగ్నిలో వేస్తారు. ఇది ఒక ప్రతీక మాత్రమే. అసలైన అర్థం ఏంటంటే మన మనసులోని చెడు ఆలోచనలు, బద్ధకాన్ని, పాత కక్షలను ఈ మంటల్లో దహనం చేసి స్వచ్ఛమైన మనసుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అర్థం. అందుకే అంటారు భోగి అంటే పాత పోయి కొత్త వచ్చే పండుగ అని. భోగి పండుగకు పురాణాల్లో బలమైన నేపథ్యం ఉంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గోకులాన్ని రక్షించిన ఘట్టంతో దీనికి సంబంధం ఉందని చెప్తారు. దేవతలకు రాజైన ఇంద్రుడికి అప్పట్లో భోగి పండుగను అంకితం చేసేవారట. వర్షాలు కురిపించి పంటలు పండించినందుకు ఇంద్రుడికి కృతజ్ఞతగా ఈ పండుగ జరిపేవారు. కాలక్రమేణా ఇది సూర్యారాధనలో భాగంగా సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజుగా స్థిరపడింది. తెలుగు రాష్ట్రాల్లో భోగికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. సాయంత్రం వేళ 5 ఏళ్ల లోపు పిల్లలకు రేగిపళ్ళు, నాణాలు, పూలు కలిపి తలపై పోస్తారు. దీనిని భోగిపళ్ళు అంటారు. పిల్లలకు ఉన్న దిష్టి పోవాలని, శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు ఉండాలని ఈ వేడుక చేస్తారు. మన సంప్రదాయం ప్రకారం చాలా మంది బొమ్మల కొలువును కూడా భోగి రోజే ప్రారంభిస్తారు. ఇంటి ముందు ముగ్గుల్లో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి వాటిని గౌరమ్మగా పూజిస్తారు. మనం జరుపుకునే భోగి పండుగను దేశంలోని ఇతర ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో, కొద్దిపాటి మార్పులతో జరుపుకుంటారు. తమిళనాడులో మాత్రం మనలాగే భోగి పొంగల్ పేరుతో ఇంద్రుణ్ణి పూజిస్తారు. పంజాబ్, హర్యానాలో దీన్ని లోహ్రీ అని అంటారు. సంక్రాంతికి ఒకరోజు ముందు మనలాగే పెద్ద ఎత్తున మంటలు వేసి అందులో నువ్వులు, బెల్లం వేసి ఆనందంగా డాన్సులు చేస్తారు. అస్సాంలో దీన్ని ఉరుకా అంటారు. అక్కడ సంక్రాంతిగా పిలువబడే మాఘ్ బిహుకి ముందు రోజు రాత్రి జరుపుకునే విందు వేడుక ఇది. ప్రాథమికంగా భోగి అనేది హిందూ పండుగ అయినప్పటికీ మంటలు వేసి చెడును తరిమికొట్టడం, పంటలను ఆరాధించడం అనే కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతుల్లో ఉంది. ప్రాచీన యూరప్లో యూల్ లాగ్ పేరుతో చలికాలంలో పెద్ద చెక్క మొద్దులు కాల్చే సంప్రదాయం ఉండేది. ప్రస్తుతం మన దేశంలో మాత్రం మతాలకు అతీతంగా స్నేహితులు, ఇరుగు పొరుగు వారు భోగి మంటల వద్ద కలుసుకోవడం, పిల్లలకు భోగి పళ్ళు పోయడం లాంటి వేడుకలు చేస్తుంటారు. ఇది మత సామరస్యానికి ఒక వేదిక.